హాయ్ ఎవరివన్, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మనం ఈరోజు కర్ణాటక స్టేట్లోని ధర్మస్థల టెంపుల్ బ్లాగ్ చేయడం జరిగింది. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, మనకు బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోర్ట్ మై ఛానల్. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా బెంగళూరు చేరుకోవాలి. మనకు బెంగళూరు నుంచి ధర్మస్థలకి కేఎస్ఆర్టీసీ అండ్ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. నో ప్రాబ్లం. డే అండ్ నైట్ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ట్రైన్స్ మాత్రం టైమింగ్స్ ప్రకారం ఉంటాయి. నైట్ ఉంది, మార్నింగ్ ఉంది, మధ్యాహ్నం కూడా ఉంది. మీరు సుబ్రహ్మణ్య రోడ్డుకు రీచ్ అవ్వాలి. ఇక్కడికి ధర్మస్థలకి చేరుకోవాలి అంటే ట్రైన్లో బెంగళూరు నుండి మనకు బెంగళూరు టు ధర్మస్థల వచ్చేసి 342 ఛార్జ్ బస్సెస్కు. ట్రైన్కి వచ్చేసి 200 అవుతుంది సుబ్రహ్మణ్య రోడ్డుకు బెంగళూరు నుంచి. అక్కడ నుంచి 70 రూపీస్ ధర్మస్థలకి తీసుకుంటారు. ధర్మస్థల దర్శనం అయిన తర్వాత మీరు కుక్కి వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకోండి. 1 డేలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు నైట్ బయలుదేరి ధర్మస్థలకు మార్నింగే రీచ్ అవ్వచ్చు. ధర్మస్థల దర్శనం అయిన తర్వాత కుక్కి కూడా వెళ్ళవచ్చు. 1 డేలోనే ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా అట్లా కూడా ప్లాన్ చేసుకోండి. మనకు బెంగళూరు నుండి డిస్టెన్స్ వచ్చేసి ధర్మస్థల 300 కిలోమీటర్స్. 1 డేలో నైట్లో బయలుదేరి డేలో 2 కంప్లీట్ చేయవచ్చు. లేదంటే మనం ఇంకా ప్లేస్ తిరగాలి అనుకుంటే 2 డేస్ ప్లాన్ చేసుకోండి. 1 డే ధర్మస్థల, 1 డే కుక్కే సుబ్రహ్మణ్య. నెక్స్ట్ వ్లాగ్లో కుక్కే సుబ్రహ్మణ్య వీడియో కూడా నేను చేస్తాను. అండ్ మీరు ఇక్కడ రీచ్ అయిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరలోనే మనకు టెంపుల్ వాక్వేలోనే దూరంలోనే ఉంటుంది. ఫస్ట్గా మీరు ఎంట్రీ అయిన తర్వాత నేత్రావతిలో స్నానం చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఇక్కడనే రూమ్ తీసుకొని రూమ్లో కూడా స్నానం చేయండి, అది మీ కంఫర్టబుల్. మనకు టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి 12:30, 1 వరకు ఉంటుంది. మళ్ళీ 3:30కి ఓపెన్ అవుతుంది, 8 వరకు ఉంటుంది. నో ప్రాబ్లం. మీరు నైట్లో కూడా దర్శనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. డేలో జర్నీ చేసి నైట్లో కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూడవలసిన ప్లేసెస్, ఇక్కడే పార్క్ ఉంటుంది, అది కూడా మీరు చేయకుండా చూడండి. నెక్స్ట్ అన్నప్ప టెంపుల్ కూడా విజిట్ చేయండి. మార్నింగ్ 9 నుంచి ఓపెన్ ఉంటుంది అది. ఇక్కడ బాహుబలి స్టాట్యూ అది కూడా ఉంది, మీరు అది కూడా విజిట్ చేయండి. అది 7కే ఓపెన్ అవుతుంది. విజువల్స్ మాత్రం సూపర్గా ఉంటాయి, డోంట్ మిస్. వీలైనంత వరకు ట్రైన్కి వెళ్ళడానికి ట్రై చేయండి బెంగళూరు నుంచి. నేను నెక్స్ట్ ట్రై చేస్తాను అది కూడా. మనకు ఇక్కడ రూమ్స్ వచ్చేసి 50 రూపీస్కి వస్తాయి. శరావతి లాడ్జ్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. సింగిల్గా వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. వాళ్ళు 100 డిపాజిట్ చేసుకుంటారు, 50 మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. జస్ట్ 50 రూపీస్కి మనకు రూమ్ అవైలబుల్లో ఉంటుంది. టెంపుల్ రైట్ సైడ్కి వెళ్తే స్ట్రైట్లోనే ఉంటుంది, అది నో ప్రాబ్లం. స్టార్టింగ్లోనే రూమ్స్ నో ప్రాబ్లం. ప్రైవేట్ ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ దేవస్థానాన్ని తీసుకోండి. రూమ్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. అది కూడా స్టార్టింగ్లో నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఆ రూమ్స్ కూడా నేను వీడియోలో పెట్టాను. బెటర్ రూమ్స్ అయితే నో ప్రాబ్లం. 50 రూపీస్కి ఈ రూమ్ దొరకవు. అండ్ ఇక్కడ చూడవలసిన ప్లేస్ బాహుబలి మిస్ కావద్దు కన్ఫామ్గా. అండ్ ఇక్కడ ఏనుగులది కూడా ఉంటుంది, అది కూడా మిస్ కావద్దు. నాకు టైం లేక నేను అన్ని కవర్ చేయలేకపోయాను. మీరు మాత్రం 2 డేస్ ప్లాన్ చేసుకోండి. 1 డే ధర్మస్థల, 1 డే కుక్కి. అండ్ మ్యాక్సిమం మీరు నేత్రావతిలో స్నానం చేయాలనుకుంటే వాక్వేలోనే, అది కూడా 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్స్ వస్తుంది అంతే. వాక్వేలోనే ఉంటుంది. వెళ్ళి స్నానం చేసి డైరెక్ట్ దర్శనానికి రండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు బాహుబలికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇక్కడే ఉంది, చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మనకు ఇక్కడే అన్నప్రసాదం కూడా ఉంటుంది ధర్మస్థలంలోనే.
మిస్ చేయకుండా తినండి, సూపర్గా ఉంటుంది ప్రసాదం. అవును. వ్యూ మాత్రం అదృశ్యం. ஒன்பது రూమ్ మాత్రం సూపర్. 100 రూపీస్లో.